నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రైతులకు కనీసం యూరియా అందించలేని అసమర్థత ప్రభుత్వం అంటూ జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద నినాదాలు చేసిన వైసీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు తక్షణమే రైతులకు యూరియాను అందించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. రైతులకు సంబంధించి ఎక్కడికక్కడ ఎత్తుకొని రైతులకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రైతుల సమస్యలు చెప్పడానికి కానీ, రైతుల సమస్య పరిష్కారానికి కానీ ఎక్కడా కూడా ఒక కార్యాలయం లేకపోతే ప్రతి సచివాలయానికి అనుబంధంగా ఈరోజు రైతు భరోసా, గ్రామ సచివాలయాలకు అనుబంధంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాడు. ప్రతి రైతు భరోసా కేంద్రాల్లో ఒక విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే పెట్టుబడి సహాయానికి మొదటి సంవత్సరం మంగళం పాడాడు, 20,000 ఇస్తానన్నాడు. ఆ తర్వాత గతంలో అనేక రకాలైనటువంటి విమర్శలు చేశాడు. కేంద్ర ప్రభుత్వం నిధులతో మీరు ఏ విధంగా ఇస్తారో దాన్ని కలుపుకొని అన్నాడు. చంద్రబాబు నాయుడు ఈరోజు 4 మడత పెట్టి వాళ్ళు 6,000 ఇస్తారు, దానికి అదనంగా నేను 20,000 ఇవ్వను, నేను ఇచ్చేది 14,000 అని చెప్పి మొదటి సంవత్సరం రైతులకు సంబంధించినటువంటి పెట్టుబడి సాయం ఎగనామం పెట్టి రెండో సంవత్సరంలో ఇప్పటికి 10,000 ఇచ్చి రైతులను ఇస్తానని చెప్పి ఆశ చూపించి మోసం చేశాడు. రైతులకు సంబంధించినటువంటి ఏదైతే ఉచిత పంటల బీమా ఉందో ఆ ఉచిత పంటల బీమాకి మంగళం పాడేశాడు. గిట్టుబాటు ధరల విషయానికి వస్తే ఈరోజు పాపం రైతులు కనీస మద్దతు ధర లేక రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ నష్టపోతున్నటువంటి నేపథ్యంలో ఈ క్రాప్ అనేటువంటిది అరాకొరాగా చేయడం, రైతులకు సంబంధించి ఎక్కడన్నా పాపం వరదలో తుఫాన్లో వస్తే దానికి సంబంధించినటువంటి ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఉందో దానికి సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ సీజన్ ముగిసే లోపలనే ఇన్పుట్ సబ్సిడీ అందించేటువంటి విధంగా చర్యలు చేపట్టి రైతాంగాన్ని ఆదుకోవడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం అన్ని విధాల వైఫల్యం చెందడం, రైతులకు సంబంధించి యూరియా లేదు, రైతులకు సంబంధించి విత్తనాలు లేవు, రైతుల పట్ల తీవ్రమైనటువంటి అశ్రద్ధ, రైతులకు సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు, రైతులకు సంబంధించినటువంటి నష్టపరిహారం బకాయిలు, రైతులకు సంబంధించినటువంటి ఒక పక్క విత్తనాల కొరత, ఎరువుల కొరత, నకిలీ ఎరువులు, నకిలీ విత్తనాలు బెడర్తో రకరకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు, యూరియా కొరతతో పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతులను ఆదుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జేడీ గారికి వినతి పత్రం సమర్పించాం. ఈరోజు అధికారులు ఏదైతే ప్రభుత్వం చెబుతుందో ఆ మాటలు వల్లివేస్తూ ఈరోజు యూరియాకు సంబంధించి కొరత లేదు అని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారో తెలియదు, జాయింట్ కలెక్టర్ గారు ఏం చేస్తున్నారో తెలియదు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దీని గురించి పట్టించుకొని ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేసి దాన్ని ప్రభుత్వానికి చెప్పి కనీసం ప్రభుత్వం వీళ్ళకి ఇస్తే వీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటుంది. ఈరోజు కనీసం ఏదైనా మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ రోజైనా యూరియాకు సంబంధించి కొరత ఉన్నదా? యూరియా అనేటువంటిది రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల ఇళ్ల ముంగిటికే చేర్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, రైతు పక్షపాత ప్రభుత్వం అయితే ఈరోజు ఈ ప్రభుత్వం కిలోమీటర్ల దూరం వెళ్ళి తెచ్చుకుంటున్నా సరే ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేరు. ఒక పక్క రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు పడుతుంటే తెలుగుదేశం నాయకులు వాళ్ళ అవసరాలకు తీసుకువెళ్ళడం, వాళ్ళ బంధువులు ఏదైనా ఇతర ప్రదేశాల్లో ఉంటే తరలించడం, బ్లాకులో అమ్ముకోవడం. ఈరోజు దాదాపుగా 450 రూపాయలు, 267.5 రూపాయలు అమ్మాల్సినటువంటి బస్తా రెట్టింపు రేటుతో 450 రూపాయలు, 500 రూపాయలు అమ్మేటువంటి పరిస్థితి ఏర్పడితే పాపం విధి లేక, గత్యంతరం లేక, అది కూడా దొరకదని చాలామంది పొరుగున ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో తెచ్చుకున్నారు. చాలామంది పాపం యూరియా లేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించి సిగ్గుమాలినటువంటి ప్రభుత్వం, ఎక్కడా చూడనటువంటి ప్రభుత్వం, ఏదైనా పేదవాడికి రేషన్ బియ్యానికి రేషన్ కార్డులు ఇచ్చినట్టుగా మీకు ఎకరాకి నేను 3 బస్తాలు యూరియా ఇస్తానని చెప్పి యూరియా కార్డులు ఇచ్చినటువంటి రైతులను ద్రోహం చేసేటువంటి ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం, చేతకానటువంటి ప్రభుత్వం, చేష్టలు ఉడికినటువంటి ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు ఏలుబడిలో ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి రైతులకు అవసరమైనటువంటి టైంలో సీజన్లో ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బందులు పెట్టి ఈరోజు ధర్నాలు చేస్తున్నాము అని అంటే ఈరోజు మొక్కుబడిగా కొన్ని లారీలు పంపించి మేము ఇస్తున్నాము అనేటువంటి భ్రమ కల్పించి రైతుల్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసి ఈరోజు గతంలో చూసాం, ఈరోజు మరలా చూస్తున్నాం.
రేపటి రోజు కూడా గిట్టుబాటు ధర అనేటువంటిది ఈ ప్రభుత్వం కల్పిస్తుందనేటువంటి నమ్మకం లేదు రైతులకి. కాబట్టి కనీస మద్దతు ధర కల్పించే దానికోసం మా పోరాటాలు కొనసాగుతాయి. రైతుల పక్షాన నిలబడతాం. ఖచ్చితంగా ఈరోజు మీకు సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకులు పక్షపాత వైఖరితో అవలంబించడం, వాళ్ళు వాటిని తరలించుకు వెళ్ళిపోవడం, వాళ్ళు వాటిని బ్లాక్లో అమ్ముకోవడం. ఎవరిచ్చారు మీకు అధికారం? ఎవరిచ్చారు మీ తెలుగుదేశం నాయకులకు అధికారం? ఎవరిచ్చారు మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటిది? ఈరోజు లోడులుగా బస్తాలు ఈరోజు తరలించుకుని తీసుకుని పోతుంటే దానికి దిక్కుమొక్కు లేకుండా ఉంటే దాన్ని ఫోటోలతో సహా చూపిస్తే ఎక్కడికి వెళ్ళిపోతుంది యూరియా అనేటువంటిది అడిగితే ఈరోజు మీరు చూస్తే లారీ దించిన వెంటనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎంత అక్రమంగా ట్రాక్టర్లతో ఈరోజు ట్రాక్టర్లు యూరియా తరలించిపోతే సామాన్యుడు పేద రైతు ఇబ్బందులు పడుతుంటే ఈరోజు మీరు 3 బస్తాలు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు? అయ్యా రైతులకు కనీస మద్దతు ధరలు వరిధాన్యానికంటే ఎవరు తింటున్నారు? రైస్ తింటం లేదు, అందరూ చపాతీలు రొట్టెలు తింటున్నారని చెప్తాడు. అంటే దాని అర్థం రైతు పండించేటువంటి వాడిని మేము కొనలేము అనేటువంటి మాట చెప్తాడు. అయ్యా యూరియా అందలేదంటే యూరియా ఎక్కువ వేస్తే క్యాన్సర్ వ్యాధి వస్తుంది అని అంటాడు. క్యాన్సర్ వ్యాధి వస్తుందని చెప్పి యూరియా ఇవ్వకుండా, ఆరోగ్యం చెడిపోతుందని చెప్పి పాపం రైతులు పంట పండించకుండా ఇంకా మమ్మల్ని ఏమి చేయమంటారనేటువంటిది ఈరోజు రైతాంగం పాపం నిశ్చేష్టులుగా ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి. కాబట్టి చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు పాదం మోపితే, అడుగు పెడితే, పాలనలోకి వస్తే రైతులకు అరిష్టం, రైతులకు అన్యాయం. కాబట్టి చంద్రబాబు అనేటువంటి వ్యక్తి రైతు ద్రోహిగా మిగిలిపోయాడు. ఈరోజు రైతులను ద్రోహం చేస్తున్నాడు, అన్ని విధాల రైతులను ద్రోహం చేస్తున్నాడు. వీటన్నిటితో పాటు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో రైతులను ద్రోహం చేశాడు. నెల్లూరు జిల్లాకి వరప్రదాయం లాంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి ఈరోజు దాన్ని తెలంగాణలో రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ సాక్షిగా మేము మాట్లాడి చంద్రబాబుతో దాన్ని నిలుపుదల చేయించాము అంటే చంద్రబాబు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాట విషయం వాస్తవమా లేదా అని సమాధానం చెప్పలేక ఈరోజు దాన్ని రకరకాలుగా మాట్లాడి ఏదో ఒక విధంగా డైవర్షన్ పాలిటిక్స్కి పూనుకుంటున్నాడు. ఇది దౌర్భాగ్యం. ఈ రాష్ట్రంలో రైతులకి ఇది కష్టకాలం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి భరోసాతో రైతులకు అండగా నిలుస్తాం. కాబట్టి ఇప్పటికీ రైతులకు చెప్పాం, ఎక్కడన్నా రైతులకు సంబంధించినటువంటి ఈ యూరియా ఏదైతే ఉందో అది ఈ ప్రభుత్వం అందించలేకపోతే బ్లాక్ మార్కెట్లోకి తరలించి బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటుంటే, లేదా మీకు మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు ఇస్తాం, మేము వేరే వాళ్ళకి ఇవ్వమంటే మీరు సిగ్గు తెచ్చుకోవాల్సింది, తెలివి నేర్చుకోవాల్సింది. గత ప్రభుత్వంలో ఏ విధంగా ఇచ్చాం యూరియా, ఏ విధంగా పనిచేశాం, రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ఏ విధంగా ఎటువంటి విధానాలు అనుసరించామనేటువంటిది చూస్తే చంద్రబాబు నాయుడు కొత్తగా ఏమీ కనిపెట్టాల్సినటువంటి పని లేదు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి విధానాలను కాపీ కొట్టడం తప్ప, నాకు 40 సంవత్సరాల అనుభవం ఉందనేటువంటి చంద్రబాబు ఎక్కడా కూడా ప్రజల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితులు లేడు. రైతుల పట్ల తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం. చంద్రబాబుకి వ్యవసాయం అంటే ఏహ్యభావం. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతులు దిక్కుతోతున్నటువంటి పరిస్థితిలో విధి లేక, గత్యంతరం లేక ఈరోజు జేడీ వ్యవసాయ అధికారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ముందు ఈరోజు మేము వినతిపత్రం సమర్పించాం. ఖచ్చితంగా ఇది ఈరోజు కేవలం మాటలతో ఆగిపోకుండా రాబోయేటువంటి రోజుల్లో మీరు యూరియా అందించలేకపోయినా, రైతులకు సంబంధించి వాళ్ళకి సానుకూలమైనటువంటి చర్యలు తీసుకోకపోయినా, రైతులకు ఏదైనా వ్యతిరేకంగా మీరు పనిచేసినా, రైతు వ్యతిరేక విధానాలు అవలంబించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లా రైతాంగాన్ని, జిల్లాలో ఉండేటువంటి నాయకుల్ని, మా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, చంద్రబాబు నాయుడికి హెచ్చరిస్తున్నాం. తప్పనిసరిగా వెంటనే యూరియా ఎక్కడైతే ఉందో ఇప్పటికే సీజన్ దాటిపోయింది. 1-2 రోజుల లోపల, వారం రోజుల లోపల యూరియా అందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ వారం రోజుల లోపలైనా ఇప్పటికైనా కళ్ళు తెరిచి తెలివి తెచ్చుకొని బుద్ధితో వ్యవహరించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.